హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి. నా స్టైల్లో కాకరకాయ కారం ఎట్లా చేస్తారో చేసి చూపిస్తానండి. దీనికోసం ఒక కారాన్ని అయితే మిక్సీలో వేసుకొని తయారు చేసుకోవాలి. ఇదిగోండి, నేను లైట్గా అయితే ఇట్లా పీల్ తీసానండి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం చేదు లేకుండా ఉంటుందండి. ఇదిగోండి, నేను లైట్గా అది పీల్ తీసింది. ఉప్పు పసుపు వేసి అయితే ఇట్లా వాష్ చేసుకుందాం, చేదు లేకుండా పోతుంది. రౌండ్గా చిన్న చిన్న ముక్కల్ని అయితే కట్ చేసుకుందాము. చూడండి, ఇట్లా ముక్కలన్నిటిని, ఇట్లా కాయలన్నిటిని ముక్కలు కట్ చేసుకుందాము. ఇదిగోండి, అన్ని ఇట్లా ముక్కల్ని అయితే చేసేసుకున్నాను. ఇది చూడండి, ఇట్లా ఉంటే సరిపోతాయండి. అన్నీ వేగడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కారం పొడి తయారు చేసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకుని ఒక కారం పొడి తయారు చేసుకుందాం. ఇదిగోండి, కారం కోసం, కాకరకాయ కారం కోసం కొంచెం కొబ్బరి అండి. ఫస్ట్ కొంచెం కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్. తర్వాత ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. కొంచెం కొబ్బరి, కొంచెం 2 ఇంచెస్ ఉంటుంది. కొంచెం ఫస్ట్ కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం అండి. కారము ఇవన్నీ వేసిన తర్వాత ఇవి సరిగ్గా మెదగవు, అందుకని ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఎండు కొబ్బరిని అయితే ఇట్లా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు 2 స్పూన్స్ పుట్నాల పప్పు అంటారు కదండి, వేయించిన శనగపప్పుని 2 స్పూన్స్ వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇది చూడండి, కొబ్బరిని శనగపప్పుని అయితే ఇట్లా మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నామండి. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, నేను 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం. అదే స్పూన్తో 2 స్పూన్స్ అయితే ఉప్పు వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్స్ ఉప్పు. ఇంకా మిక్సీకి వేసుకొని ఎల్లిపాయ వేసుకుందామండి. ఇదిగోండి, నేను 5 ఎల్లిపాయలను అయితే వేస్తున్నాను. దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి పలిసిచ్చి ఆపుదామండి. ఇట్లా విడివిడిగా ఇట్లా పట్టుకుంటే చాలా స్మూత్గా తయారవుతుంది, చాలా బాగుంటుంది ఇట్లా పట్టుకుంటే. లేకపోతే కొబ్బరి మెదగడం చాలా కష్టం అవుతుందండి. ఇట్లా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్లే చేయండి. ఇదిగోండి, మిక్సీకి వేసుకున్న కారం చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇట్లా ఉంటే సరిపోతుందండి, చాలా బాగుంటుంది ఈ కారం. ఇదిగోండి, కొబ్బరి, వేయించిన పుట్నాల పప్పు, కారం, ఉప్పు, ఎల్లిపాయ అండి నేను వేసింది. ఇంకా మనకి సరిపోతుంది. కావాలంటే జీలకర్ర వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇది చూడండి, ఇది మన కారపొడి అయితే, కాకరకాయ కారంలోకి కారపొడి అయితే ఇదండి. ఇదిగోండి, నేను కాకరకాయ కారం కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని సరిపడేంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. చూపిస్తాను చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. చూడండి, కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మాడిపోతాయి. లోపల పచ్చిగా ఉండి బయటికి వేగినట్టుగా నల్లగా మాడతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా బాగుంటుంది. ఇట్లా వేయించేసుకోండి.
చూడండి వేగుతున్నాయి. ఇట్లా వేయించితే చాలా బాగుంటాయండి. ఇదిగోండి వేగాయి. ఇంకా తీసేసుకుందాం, వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఇట్లా వేగితే సరిపోతాయి. నేను తిరిగి అదే కళాయిలో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అంతా వేరే దాంట్లోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఉంచుకున్నానండి. అది హీట్గానే ఉంది కదండి. ఇంకా తిరగమాత వేసుకుందాం. చూడండి కొంచెం ఆవాలు, ఇదిగోండి పచ్చిపప్పు, మినప్పప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి కొంచెం జీలకర్ర, తిరగమాత వేగాలి. తిరగమాత వేగాలండి. ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకుందామండి. క్లీన్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, ఇదిగోండి వేయించుకున్న కాకరకాయ ముక్కలు, ఇదిగోండి కాకరకాయ కారంలోకి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి. చూడండి పట్టి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసి ఈ కారాన్ని వేసుకుందాం. నేను ప్రస్తుతానికి 3 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. చూసి వేస్తాను చూడండి. ఇంకా కొంచెం కారం అయితే పడుతుంది. ఇదిగోండి కొంచెం పసుపు మర్చిపోయాను, కొంచెం పసుపు వేసుకుందాం. మగ్గుతుంది కదండి, పచ్చివాసన పోతుంది. ఇదిగోండి కారం కూడా మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇది చూడండి ఎంత బాగుందో. కారం కొంచెం పచ్చివాసన పోయిందాకా మగ్గించుకోవాలి. కారం అయితే పచ్చివాసన అయితే పోయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయాయో చూసుకోండి. ఏమన్నా ఉప్పు కొంచెం తక్కువైతే వేసుకోండి, ఏం కాదు, కలుస్తుంది, బాగానే ఉంటుంది. ఇది చూడండి ఇంక నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.